16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఈ కాలమునందెవరున్నాడు అని అడిగినప్పుడు నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షేప రామాయణమే తదనంతరము రామాయణ గ్రంథముగా విస్తరించింది 24,000 శ్లోకాలతో. 16 గుణములుగా మారాయి రాముని యందు. రాముడు అంటే ధర్మాన్ని తీసుకొచ్చి పోత పోసి ప్రాణప్రతిష్ఠ చేసి కరచరణాదులతో కదిలితే రాముడు. రాముడు నిలువెత్తు ధర్మం అని చెప్పినవాడు లక్ష్మణుడు కాడు, హనుమ కాదు, సీతమ్మ కాదు, వశిష్ఠుడు కాడు, విశ్వామిత్రుడు కాడు. ఒక రాక్షసుడు చెప్పాడు, మారీచుడు. ధర్మము ఒక చోట మూర్తీభవిస్తే ప్రాణప్రతిష్ఠ జరిగి కరచరణాదులతో కదిలితే అదే రామచంద్రమూర్తి. ధర్మం జోలికి వెడితే ఎట్లా పాడైపోతాడో రాముడి జోలికి వెళ్ళి రాముడికి అపకారం చేసిన వాడు కూడా అట్లాగే పాడైపోతాడని చెప్తాడు. అంటే ధర్మము జోలికి వెళ్ళడం అంత ప్రమాదకరం. ధర్మం జోలికి వెళ్ళిన వాణ్ణి భగవంతుడు ఉపేక్షించడు. ధర్మము అంత గొప్పది.